ప్రభునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఆది కాండము 28వ అధ్యాయం 19, 20, 21 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. 19వ వచనం చదువుతున్నాను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని మొక్కుకొనేను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికరము, ప్రేమ, దయ చూపించి మరొక నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యం చదువుకున్నాం, దీవించి బలపరచండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించమని, సహాయం చేయమని, దీనదాసుని కూడా మరుగుపరిచి మీరే మాట్లాడుమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి అంగీకరించిన వారిలో మూడవ వాడు యాకోబు అనేది మనకు కనిపిస్తుంది. యాకోబు ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు అబ్రహాము కుమారుడు. అబ్రహాము తేరాహు కుమారుడు. ఇట్లా మనకు బైబిల్ పరిచయం చేస్తుంది. అబ్రాహామునకు యాకోబు ఏమవుతాడు? మనమడవుతాడు. అవునా? అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకునకు 2 కుమారులు, ఏశావు, యాకోబు. యాకోబు అన్నను మోసగించినాడు, తండ్రిని మోసగించాడు. ఇప్పుడు తాను తన ఇంటి నుండి, తన బంధువుల వద్ద నుండి బయలుదేరి వెళ్తున్నాడు. అనగా పారిపోతున్నాడు అని చెప్పుకోవాలా. అవునా? పారిపోతున్నాడు. పోతూ పోతూ ఉండగా ఒక స్థలమందు మరి పండుకున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. తను పోయే మార్గంలో చీకటి పడింది, పొద్దుపోయింది కాబట్టి ఒక పొలంలో తాను నిద్రించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఈ మాటలన్నీ కూడా మనకు 16వ వచనం చెప్తుంది. అవునా? చూడండి, 16వ వచనంలో యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను అని ఉంది. యాకోబునకు ఒక కల పడినట్టుగా, ఆ కలలో భూమి మీద నుండి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడినట్టుగా, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నట్టుగా, దేవుడే స్వయాన ఆ పైన పరలోకమందు తను నిలిచినట్టుగా
ఇవన్నీ తాను కలలో చూస్తున్నాడని మనకు అర్థమవుతుంది. వెంటనే నిద్ర మేలుకున్నాడు. నిద్ర మేలుకొని ఇట్లా అంటున్నాడు, యెహోవా ఈ స్థలమందున్నాడు అన్నాడు. యెహోవా ఈ స్థలమందున్నాడు. ఆ స్థలమందే కాదు, ఎక్కడైనా ఉన్నాడు దేవుడు. అవునా? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో అక్కడ నేనుందునని ఆయన స్పష్టంగా పలికినాడు. సోదరులారా, యాకోబు చెప్తున్న మాట, యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను. దేవుడు ఎక్కడైనా ఉంటాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి నంద్యాలకు వెళ్ళినా మన వెంట సూర్యుడు వస్తూనే ఉంటాడు. నంద్యాల నుంచి కర్నూలు పోయినా మన వెంట సూర్యుడు వస్తూనే ఉంటాడు. అది మనం గమనించేవారుగా ఉండాలి. అదే కోణంలో దేవుడు కూడా నువ్వు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ఆయన ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అనేది మనము అర్థం చేసుకునే వారుగా ఉండాలి. ఇంకేమన్నాడంటే, యాకోబు భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము అన్నాడు. దేవుడున్న స్థలము భయంకరమైంది కాదు. దేవుడున్న స్థలము భయంకరమైంది కాదు. మనమే భయస్థులం అంటే మనం భయపడతాం. కాబట్టి ఈ స్థలం భయంకరమైంది కదా, ఆ బావి భయంకరమైంది, ఆడిపోతే అక్కడ భయంకరమైనటువంటి అరుపులు వినిపిస్తాయి అని అనుకుంటాం. కానీ ఆ భయం నీలో ఉంది కాబట్టి నీకు అలాగా అనిపిస్తూ ఉంటుంది అనేది కూడా మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. నా చిన్నతనంలో మరి పొలం గుండా వెళ్ళాల్సి వచ్చింది ఒక దినం. అది రాత్రి 11 దాటిన తర్వాత నేను వెళ్తూ ఉండగానే ఒక ఆయన చెప్పినాడు, ఇదిగో పలానా స్థలంలో నువ్వు ఆ దారిలో వెళ్తావు, ఆ దారిలో పలానా స్థలంలో ఒక బావి ఉంటుంది, ఆ బావి పక్కన ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద అనేక దయ్యాలుంటాయి అని చెప్పినాడు. అప్పటికి ఇంకా వివాహం కాలేదు, చిన్న వయస్సు, 16-17 సంవత్సరాల వయసు అంతే. అదెప్పుడు రాత్రి 11కు బయలుదేరిన ఊరి దగ్గర ఆ చీకట్లో ఆ చిన్నగా వెన్నెల కనిపిస్తూ ఉంది, దావ కనిపిస్తూ ఉంది. వెళ్తా ఉన్నాను. వెళ్తా ఉండగానే ఆయన చెప్పినట్టే ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు పక్కన ఒక బావి ఉంది. ఇప్పుడు నాకేం కావాలా? ఇప్పుడు భయం కావాలా? అంతే కదా, నేను భయపడాలి. ఎందుకంటే అది దయ్యాలు ఉండేటువంటి స్థలమని ఆ బావిలో ఎంతోమంది పడి చనిపోయారంట. కానీ నేను చేసిన పని ఏమిటంటే ఆ బావి కాడికి పోయి ఆ బావిలో తొంగి చూసి ఆ చెట్టు మీద చూసి నా దారిని నేను వెళ్ళిపోయినాను. ఈ స్థలం భయంకరమైంది అన్నాడు కదా. స్థలం భయంకరమైనది కానీ మనలోనే భయము ఉంటుంది. అది కూడా మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఇంకేమన్నాడు యాకోబు అంటే, ఇది దేవుని మందిరమే అన్నాడు. దేవుని మందిరము అంటే దేవుని ఇల్లు. అవునా? దేవుని మందిరం అంటే ఇది దేవుని ఇల్లు అని అర్థం, వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అన్నాడు. పరలోకపు గవిని ఇదే అన్నాడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే విషయాలు లోతుగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన చనిపోయి సమాజ తిరిగి లేచి అక్కడి నుంచి ఆయన పరలోకమునకు ఆరోహమైనని అంటారు చరిత్రకారులు. ఏదేమైనా యాకోబు చెప్పిన మాట పరలోకపు గవిని ఇదే అనుకొనెను అనుంది. అనుకున్నాడు కాదు, అనుకొనెను అన్నమాట మనకు కనిపిస్తుంది. 18వ వచనంలో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాతిని తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను అని రాయబడింది. అవునా?
తెల్లవారినప్పుడంట యాకోబు లేచినాడు, తనకు తలగడగా ఉంచుకున్నటువంటి ఆ రాయిని తీసి దాన్ని వాతినాడు, దాని మీద నూనె పోసినాడు అని ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇంకా నూనె ఎక్కడిది, ఇవల్ల కొన్ని ప్రశ్నలు వస్తాయి, కానీ దాన్ని మీరు గ్రహించగలుగుతారు. ప్రయాణికుల కాడ నూనె ఉంటుందని, ఆనాటి ప్రయాణికుల కాడ వాళ్ళ కాడ రొట్టెలు ఉంటాయి కదా, నీళ్ళు ఉంటాయి, తర్వాత దుప్పటి ఉంటుంది, కర్ర ఉంటుంది. ప్రయాణికుల కాడ వాళ్ళన్నీ సిద్ధం చేసుకుని వెళ్తారు. ఈనాడు కదా మనం ప్రయాణం చేస్తే, ఇక్కడి నుంచి ఎక్కడైనా ప్రయాణం చేస్తే కనుక మనతో పాటు నీళ్ళ బుడ్డి ఉంటుంది, క్యారియర్ ఉంటుంది కదా. ఒకవేళ పొద్దుపోతే అక్కడ నివసించడానికి ఏదైనా ఒకటి మనం తీసుకుని వెళ్తాం. ఆ విధంగా ప్రయాణికులు ఆనాటి కాలంలో నడిచి వెళ్ళేవారు. ఈనాటి కాలంలో వాహనాలు వచ్చినాయి కాబట్టి అలా పోతున్నాం, ఇలా వస్తున్నాం. ఏదేమైనా ప్రయాణికుల కాడ మాత్రం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సంగతిని యేసుప్రభు చెప్పాడు కదా. ఒక సమరయుడు అనే మాట గురించి చెప్పాడు కదా. అతని కాడ నూనె ఉన్నట్టుగా మరి గాయపడిన వాడిని ఆయన గాయాలు కడిగి కదా నూనె రాసి వానికి భోజనం పెట్టి ఇట్లా ఉంది. కాబట్టి ఏదేమైనా ప్రయాణికుల కాడ ఇవన్నీ కూడా ఉంటాయి అనేది మనము అర్థం చేసుకునేవారుగా ఉండాలి. 19వ వచనం చూడగా, అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అన్నమాట ఉంది. అతడు ఆ స్థలానికి ఏం పేరు పెట్టినాడంట? బేతేలు అని పేరు పెట్టినాడంట. బేతేలు అంటే దేవుని ఇల్లు. బేతేలు అంటే దేవుని ఇల్లు అనేది తర్జమాలో రాయబడింది. ఈ పేరు ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో నిలిచిపోతుంది. ఈ పేరు ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో నిలిచిపోయేటువంటి పేరుగా మనము ఇందులో చూడగలుగుతాం. అంతకంటే ముందుగా మరి యాకోబు ఏం చేసినాడు? రాతిని అభిషేకించినట్టుగా వాక్యం చెబుతుంది. రాతిని అభిషేకం దేవుని వాక్యం చెబుతుంది. 2 సార్లు అట్లా అభిషేకించాడు. ఆ మాట చూద్దాం ఒకసారి. 35వ అధ్యాయము 14వ వచనంలో, 35వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. 14వ వచనంలో, ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను అన్నమాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహము నీ వలన కలుగును అని ఆయన యాకోబుతో ప్రమాణం చేసినట్టుగా పై వచనాల్లో మనము చూడగలుగుతాం. ఆ తర్వాత ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో నిలిచిపోతుంది దేవుని ఇల్లు అనేటువంటి ఈ పదం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇలా వాక్యం చెబుతున్నమాట జ్ఞాపకం చేసుకోవాలి మనము. చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 23వ వచనం చదవాలి. 23వ వచనంలో, పూర్వము లూజనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా అనే మాట వ్రాయబడి ఉంది. చాలు. ఇక్కడ 23 కానీ లేదా 22 కానీ రాయబడుతున్న మాట ఏంటంటే, యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను అనే మాట ఉంది. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపిరి అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక మాట ఆలోచన చేద్దాం. చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 31 వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము 31 కూడా మనం చదవాలి. 31లో రాయబడిన మాట, గెబా నివాసులకు బెన్యామినీలు మికాసులోను హాయిలోను బేతేల్లోను వాటికి సంబంధించిన పల్లెలలోను అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ బేతేలు అనేటువంటి పదము ఇక్కడ మనకు
కనిపిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆది కాండానికి వచ్చేద్దాం. 28వ అధ్యాయము వచనం 20లో రాయబడిన మాట. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి అనే మాట ఉంది. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్ళుచున్న ఈ స్థలములో, ఈ మార్గములో నన్ను కాపాడి తినడానికి ఆహారము, ధరించుకున్నటువంటి వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడినాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో, అవునా, ఇవి మీరేం చింతించొద్దు అని చెప్పినాడు. నిజమే. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏం ధరించుకుందుము, దీని గురించి చింత ఎలా? దేవుడు సర్వశక్తి గల దేవుడిని ప్రత్యక్షమైనాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. తినటానికి ఆహారం ఇస్తాడు, త్రాగడానికి నీళ్ళు ఇస్తాడు, ధరించుకోవడానికి వస్త్రాలు ఇస్తాడు, ఉండడానికి ఇల్లు ఇస్తాడు, సంపద, ఆస్తి, అవునా, తన పితనికి ఇచ్చలేడా? అబ్రహాముకి ఇచ్చలేడా? తన గొప్ప జనంగా చేసలేడా? తన తండ్రి ఇసాకునకు దేవుడు ఇచ్చలేడా? తనను గొప్పగా చేసలేడా? ఎందుకో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వాటికి మనము ఆశపడతా ఉంటాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని వాక్యం చెప్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలా? ఏమంటున్నాడు యాకోబు? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా నేను రావాలా, నాకు దేవుడు తోడై ఉండాలా అంటూ, ఈ మార్గములు నన్ను కాపాడాలి, తినడానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు నాకు దయచేస్తేనే ఆయన దేవుడు. ఇవి దయచేయకపోతే నాకు దేవుడు కాదు అన్నట్టుగానే మాట్లాడినాడు. అవునా? అంటే దేవుడు ఇస్తేనే దేవుడా, ఇవ్వకపోతే దేవుడు కాదా? పెడితేనే దేవుడా, పెట్టకపోతే దేవుడు కాదా? నీకు తోడై ఉంటేనే దేవుడా, తోడు లేకపోతే దేవుడు కాదా? ఆయన దేవుడు అంతే. ఆయన సర్వశక్తి గల దేవుడు. సర్వసమృద్ధి అయిన కాడ ఉంది. ఆయన ఇశ్రాయేలు ప్రజలను పోషించిన వాడు, తన పితరులను పోషించిన వాడు, ఆదామును పోషించినాడు, హేబేలును పోషించినాడు, హనోకును, నోవాహును ఆయన పోషించగలిగినాడు. ఆయన పోషకుడు, ఆయన మనకు తండ్రి. ఇవన్నీ ఇచ్చనే కదా, ఇవి ఇచ్చనే, అవి ఇకపోతే ఆయన దేవుడు కాదా? అవి ఇకపోతే ఆయన నమ్ముకోవా? అవునా? కాదు. ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే ఆయన. అయితే మనకు విశ్వాసం ఉండాలి. అది మనము గుర్తుంచుకోవాలా? ఇక్కడ యాకోబు మ్రొక్కుబడి చేస్తున్నట్టుగా మనకు వాక్యం చెబుతుంది. మ్రొక్కుబడి చేసినట్టుగా మనకు వాక్యం చెబుతుంది. యాకోబు ఒక్కడే, అతని మాటలు స్వార్థపూరితమైనగా కనిపిస్తాయి మనకు. స్వార్థం కనిపిస్తుంది అతని మాటల్లో మనకు. అతని మ్రొక్కుబడిలో దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలనే కోరిక మాత్రమే ఉందనుకోవచ్చు. అనేక సంవత్సరాల తర్వాత దేవుడు నిజంగా తాను చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడని యాకోబు ఒప్పుకుంటున్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఈ మాట చదివి మనం ముగించుకుందాం. 35వ అధ్యాయానికి వస్తే మాట జ్ఞాపకం చేస్తాను. 35వ అధ్యాయము 3వ వచనము చూద్దాం. 35వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను అనే మాట రాయబడింది. 28వ అధ్యాయంలో తాను బయలుదేరినాడు తన మామ ఇంటికి.
తన మామ ఇంట్లో దాదాపుగా 20 సంవత్సరాలు ఉన్నాడు. తన మామ ఇంట్లో దాదాపుగా 20 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 20 సంవత్సరాలలోగా ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసీలు, వారికి డజన్ మంది కుమారులు, ఒక కుమార్తె, గొర్రెలు, మందలు, దాసి జనం. పోయేటప్పుడేమో ఒక్కడు పోయినాడు, వచ్చేటప్పుడేమో జనముతో వచ్చినట్టుగా, అంటే దేవుని ఆశీర్వాదం నొంది వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే తన భార్యలతో, తన పిల్లలతో, తన పనివారితో యాకోబు చెబుతున్న మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. అందుకోసమే యాకోబు తన ఇంటి వారితో అంటున్నాడు, మీ యొద్దనున్నటువంటి ఏమైనా ఉండేమో నన్ను పారేయండి అంటూ అన్నాడు. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము అన్నాడు. మనము లేచి బేతేలుకు వెళ్దాం అనగా దేవుని ఇంటికి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయం కలవరపడనీయకండి, దేవుని విశ్వాసం ఉంచున్న నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును అన్నాడు. మనమందరము కూడా లేచి దేవుని ఇంటికి వెళ్ళాల, దేవుని ఇంటికి వెళ్ళాల, దేవుని మందిరానికి వెళ్ళాల. లేయండి పోదాం. ఎందుకు అంటే ఆయన చెప్పినాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి, నా శ్రమ దినమున నేను శ్రమ పడుతూ నాకు ఉత్తరం ఇచ్చిన వాడు, నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ మనం కట్టాలి, దేవుని మందిరం అక్కడ మనం కట్టాలి అని తన వెంట ఉన్న వారితో చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు అనగా శ్రమల్లో తోడై ఉండేవాడు, దేవుడు అనగా మార్గములో తోడై ఉండేవాడు, ఆయన నడిపించేటువంటి దేవుడు, నడిపించేవాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అని వ్రాయబడిన మాట ప్రకారంగా ఆయన నడిపించేటువంటి దేవుడు. యాకోబు దేవుణ్ణి అంగీకరించినాడు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినాడు. యాకోబుని గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడంటే తన యొక్క విధేయత, తన యొక్క భక్తి, అవునా, తన యొక్క విశ్వాసము చెప్పుకోవాలి. అందుకోసమే ఏబేలు వలె, అబ్రాహాము వలె, యాకోబు వలె మనము కూడా దేవుణ్ణి అంగీకరించి అనుదినము దేవుని ఇంటికి అనగా దేవుని మందిరానికి వచ్చి దేవుడు మనతో మాట్లాడే మాటలన్నీ కూడా విని అంగీకరించి ఆ ప్రకారంగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి. వినుచున్న వారికి మేలుక్షేమం దయచేయండి దేవా. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ దయచేసి కాపాడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.